భజగోవిందం 27వ శ్లోకం. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనజనాయ చ విత్తం. భగవద్గీతను విష్ణు సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లప్పుడూ శ్రీపతి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. ద్రవ్యాన్ని అనగా ధనాన్ని దీనజనులకిస్తుండాలి. దీనితో శిష్యులచే చెప్పబడిన చతుర్దశ మంజరిక ముగిసినది. దీనిని శ్రీ సుమతి చెప్పాడు. వెనుకటి శ్లోకాల్లో ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకం అనుభవిస్తారని స్పష్టం చేశారు. ఈ శ్లోకంలో అందరి ఉపదేశాల సారమంతా 4 సూత్రాలలో చెప్పబడినది. అవి ఏమనగా, మొదటిది భగవద్గీతాధ్యయనం చేయాలి, శ్రీ విష్ణు సహస్రనామ గానం చేయాలి. రెండవది శ్రీహరి రూపాన్ని ధ్యానం చేస్తుండాలి. మూడవది సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని వినియోగించుతుండాలి. నాలుగవది నారాయణ స్వరూపులైన దీనజనులకు ధన ద్రవ్య సహాయం చేస్తుండాలి. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతాధ్యయనం వలన మానవుని గమ్యం, దానిని చేరు విధానాలు తెలుస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వలన పరమాత్మ యొక్క దివ్య నామ గుణ వైభవాలు, సర్వవ్యాపకత్వం మనస్సుకు బట్టి పరమాత్మ ధ్యానానికి సహాయపడుతుంది. ఈ 2 సాధనల వలన నిరంతర శ్రీహరి ధ్యాన ఫలం పొందవచ్చు. సత్సంగము, దీనజన సేవ, ఈ రెండును సాధనలకు సుగమం చేసే 2 చక్కని రాజమార్గాలు. సత్సంగమనగా సాధు సజ్జన భాగవతులతో సాంగత్యమే కాకుండా సద్గ్రంథ పఠనం, సత్కార్యచరణ, సత్య శోధనం కూడాను. సత్సంగము ద్వారానే గీత, నామ సహస్రాది సద్ గ్రంథాధ్యయనం, భగవత్ భక్తి సాధనలు పెంపొందగలవు. దీనజన సేవ అతి ముఖ్య సాధనంగా గ్రహించాలి. మిగిలినవన్నీ వాచా వేదాంతంగా నిలిచిపోయే అవకాశమున్నది. కానీ దీనజన సేవ ప్రత్యక్ష ప్రమాణము కలిగి ఉంటుంది. దీనజనుల సేవ దేవదేవుని సేవ కంటే మిన్న. దీనిని శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి సాధకుని హృదయం దయార్ద్రతలతో కరిగిపోవాలి. హృదయం విశాలమవ్వాలి. దయ, కరుణ, క్షమ, సహనం, దానశీలత, ప్రేమ హృదయంలో పొంగిపొరలితే కానీ ఇది సాధ్యపడదు. మనలో భగవద్భక్తి ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవడానికి మన హృదయ స్పందనే ఒక గీటురాయి. గోవిందుని చెంతకు చేరడానికి ఈ 4 సూత్రాలు సాధన చాలు అన్నారు మహాత్ములు.